వాళ్ళ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కి నేను కూడా పోయినా. మరి సింగూరుకి నుంచి మన గన్పూర్ ఆనకట్టకు నీళ్ళు ఇస్తారా లేదా, మరి నీళ్ళు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే మేము నీళ్ళు ఇయ్యము, మేము ఈరోజు మరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి, నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మొత్తం 8 టీఎంసీలు నీళ్ళు వదిలేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజే నేను చెప్పిన, మీరు ముందు నుంచి అడిగితే ఎందుకు చెప్పలేదు, ఈ రోజు పంటలు మరి ఆల్రెడీ నాట్లు వేసుకుంటున్నారు, మా కొల్చారం మండలంలో ముందే వేసుకుంటారు, కొల్చారం మండలంలో నాట్లు వేసుకున్నారు ఆల్రెడీ, మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ రోజు మేము బాయ్కట్ చేసి రావడం జరిగింది మీటింగ్ అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజు మీరు 40,000 ఎకరాలు సింగూర్ ప్రాజెక్ట్ కింద ఉంది, మన గన్పూర్ కింద 21,625 ఎకరాలు ఉన్నాయి, అంటే 61,000 62,000 అనుకోండి. కానీ అన్అఫిషియల్ గా ఇంకా చాలా మంది కూడా నీళ్లున్నాయన్న ఆలోచనతో మరి పంప్ సెట్లు వేసుకొని లైన్ పెట్టుకొని మరి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మరి గవర్నమెంట్ అఫీషియల్ గా మా నర్సాపూర్ అంటే మన బోరపట్ల నుంచి మరి ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే దాదాపు 10 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వ పరంగానే వచ్చేటువంటి. అదే విధంగా మరి 8 చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది. ఇవంతా దాని కింద ఉన్నటువంటి రైతులకంతా కూడా నష్టం జరగదా, ఇక్కడ ఎంఎన్ కెనాల్ ఎఫ్ఎం కెనాల్ కి సంబంధించినటువంటి రైతులు కూడా నష్టపోరా, ఇది ప్రభుత్వానికి ఆలోచన వస్తలేదా, లేకుంటే ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు రైతుల పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారా, మరి అర్థమైతలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం అందరం కూడా డిమాండ్ చేసేది ఒకటే, మీరు కనుక నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో, ఇప్పుడు నీళ్ళని కూడా వృధా వదిలేసినటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఏదైతే పంటలు వేసుకోవడం జరిగిందో రేపు అవి పండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎండిపోతాయి. పోయినసారి పంటలు మొత్తం కూడా మరి వర్షాలు పడి మొత్తం అంత నార్లు అంటే మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది, పంట ఖరాబ్ అయిపోయింది, మరి వడ్లన్నీ కూడా నల్లగైపోయినాయి, మొలకలు ఎత్తినాయి, మరి అది కూడా లేనటువంటి పరిస్థితి. అంతకంటే ముందు సంవత్సరం ఏమో వడగళ్ళు పడి మొత్తం నష్టం జరిగింది. అంటే 2 పంటలు నష్టపోయి ఈ రోజు కనీసం వర్షం బాగుంది, నీళ్లు ఉన్నాయి, డ్యామ్లో మేము పంటలు వేసుకుందామని చెప్పేసి బాగుపడదామని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమో నీళ్ళు వదిలేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మీరు ఖచ్చితంగా క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి ఒక్కొక్క ఎకరాకు రైతులకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా డిమాండ్ చేస్తూ, ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ చెప్పండి, అందరం కూడా మరి కలిసి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి కలిసే విధంగా మరి చాలా మంది మాట్లాడినట్టుగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పొలం ఉంది, నష్టం జరుగుతుంది, ఎకరాకి 25,000 ఇవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ పంపిస్తే అప్పుడైనా కనీసం ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పేసి మరి అనుకుంటా ఉన్నా.